వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మార్నింగ్ లేవగానే వాకింగ్, ఎక్సర్సైజ్ అండ్ యోగా చేస్తారు కదా చాలామంది. ఈవెన్ క్లాసెస్ కూడా జాయిన్ అవుతారు. యోగా క్లాస్ టీచర్ దగ్గరికి, ఎక్సర్సైజ్ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళకుండా మీకు సింపుల్ టిప్స్ చెప్పనా? వెయిట్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్. లే పెట్టలే, లే లే. ఏమీ లేదండి, మన పనులు మనం చేసుకోవడమే మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. మార్నింగ్ లేచి గిన్నెలు తోముకొని, ఇల్లు తుడుచుకొని, బట్టలు ఉతుక్కొని ఈ పనులు చేయడం వల్ల మన హ్యాండ్ మూమెంట్, మన లెగ్స్ మూమెంట్, మన హోల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. మీరెప్పుడైనా రేస్లో విన్ అయ్యారా? అప్పుడు విన్ అయ్యారో లేదో తెలియదు, కానీ జీవితం అనే రేస్లో మాత్రం ఇంకా పరిగెడుతూనే ఉన్నాము. ఎక్సర్సైజా లేదా యోగా చేస్తేనే కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఈటింగ్ ఆల్సో. ఇప్పుడున్న కాలంలో మంచి ఆర్గానిక్ ఫుడ్ తినాలంటే మాత్రం అంతగా ఏమీ దొరకట్లేదు. ఈవెన్ దో మంచి ఫుడ్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. వర్కింగ్ ఉమెనా లేదా ఇంట్లో ఉండి ఇల్లు చూసుకునే ఉమెనా, ఎవరు గ్రేట్ అంటే మీరేమంటారు? వర్కింగ్ విమెన్కి అయితే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవట్లేదనే బాధ ఉంటుంది. అదే ఇంట్లో ఉండి పని చేసే ఉమెన్కి అయితే నేను ఇంత చదువుకొని ఏం పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాననే బాధ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది. నేనైతే ఇద్దరు కరెక్టే అని అంటాను. వర్కింగ్ విమెన్ అయినా ఇంట్లో ఉండే వాళ్ళైనా బోత్ ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్. మాట్లాడుతూ మా హనీని అయితే స్కూల్కి రెడీ చేసేసాను. మా హనీ 2 పిలకలు ఎలా ఉన్నాయి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. బాయ్.